అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడమే తన మొదటి ప్రాధాన్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. సమస్యలతో ఉన్న ప్రజలు తనను కలుసుకునేందుకు ఎప్పుడొచ్చినా వారిని స్వయంగా కలుస్తానన్న మాటను డిప్యూటీ సీఎం పవన్ నిజం చేశారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకుని వచ్చిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు నేరుగా విన్నారు. కొన్ని ఆర్జీలకు సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ దగ్గర ఆగిన పవన్ కళ్యాణ్ అక్కడే కూర్చొని బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి కష్టాలను ఓపికగా విన్నారు. డిప్యూటీ సీఎం ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె అదృశ్యమైందని ఓ బాధితురాలు పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకుంది. ప్రేమ పేరిట ట్రాప్ చేశారని గత 9 నెలలుగా జాడ తెలియడం లేదని తెలిపింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చూపారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. కర్నూలు జిల్లాకు చెందిన సువర్ణ తన కుమారుడి బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. జగ్గైపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న నాగరాజు తనను రాజకీయపరమైన కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించారని, ఆదుకోవాలని పవన్ కు వినతి పత్రం అందించారు. 30 మంది దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరితో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఏ విధంగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. సమస్యలకు ఓ పరిష్కారం చూపే బాధ్యతను తీసుకున్నారు.